మిత్రులందరికీ నమస్కారం. జై శ్రీరామ్. అయితే ఈరోజు ఒక చిన్న విషయం గురించి తెలుసుకుందాం. మనిషి జీవితం అనేటువంటిది సార్థకం కావాలంటే, మన జీవితానికి సార్థకత లభించాలంటే ఏం చేయాలంటే దానికి మన పెద్దవాళ్ళు ఒక 3 విషయాలు చెప్పడం జరిగింది. ఆ 3 విషయాలు ఏంటి అనేటువంటిది తెలుసుకుందాం. అంటే ఆ 3 విషయాలను అనుసరించినట్టయితే, 3 విషయాలు తెలుసుకుంటే, ఆ 3 విషయాలు మన జీవితంలో మరి అనుసరించినట్టయితే, వాటిని అడాప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మనిషి జీవితానికి సార్థకత లభిస్తుంది అనేటువంటిది మన పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. అంటే చాలామంది చాలా రకాలుగా చెప్పారు. అయితే ఈ మధ్య నేను ఈ విషయాన్ని ఒక దగ్గర వినడం జరిగింది. అది మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. ఒకటి ఏంటంటే, ప్రతి మనిషి కూడా సత్సాంగత్యం అనేటువంటిది ముఖ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్సాంగత్యము. సత్ అంటే మంచి లేదా సత్యము, సాంగత్యం అంటే స్నేహము కానివ్వండి, సన్నిహితం కానివ్వండి. ఈ విధంగా సత్సాంగత్యం అంటే సహవాసము, మంచి వాళ్ళ యొక్క సహవాసము చేయాలి. ఎప్పుడు కూడా మంచి వాళ్ళతో సహవాసం చేసినట్టయితే మంచి ఆలోచనలు వస్తాయి, మంచి ప్రణాళికలు రూపొందిస్తారు, మంచి విషయాలు ఆలోచిస్తారు, మంచి విషయాల ఆధారంగా మంచి పనులు అనేటువంటిది చేయడం జరుగుతుంది. అది మన వ్యక్తిగత జీవితానికి కానివ్వండి, లేదా సమాజానికి సంబంధించినటువంటి కానివ్వండి, మరి భక్తికి, ఆధ్యాత్మిక ధార్మికతకు సంబంధించినవి కానివ్వండి, లేదా దేశ ధర్మాల గురించి, దేశం కొరకు సంబంధించినటువంటి ఆలోచనలు కానివ్వండి. అన్నిటికన్నా మిన్న అయినటువంటిది ఏంటంటే, ఎంతమందికి ఎన్ని రకాలటువంటి కళలు, సంపదలు ఎన్ని ఉన్నా కానీ మనిషి ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వవలసింది అందరం కూడా ఈ దేశానికి, ధర్మానికి. కాబట్టి దేశ ధర్మాలకు సంబంధించినటువంటి సత్సాంగత్యం అనేటువంటిది, అంటే మంచి వాళ్ళ దేశం గురించి ఆలోచించే వాళ్ళ యొక్క, ధర్మం గురించి ఆలోచించే వాళ్ళ యొక్క సహవాసం అనేటువంటిది, సత్ సాంగత్యము చేసినట్టయితే అతని జీవితముకి సార్థకత లభిస్తుంది. ఆ జీవితానికి ఒక మీనింగ్ అనేటువంటిది, మీనింగ్ఫుల్ అనేటువంటిది ఉంటుందనేటువంటిది మొదటి విషయం. ఇక రెండవ విషయం ఏంటంటే సత్ సాహిత్యము. రెండవది సత్ సాహిత్యం. అంటే సాహిత్యం అంటే ఏంది? ఇక్కడ మంచి గ్రంథాలు, మంచి పుస్తకాలు, మంచి బుక్స్, బెస్ట్ బుక్స్ అనేటువంటివి, మంచి పుస్తకాలను చదవాలి. మంచి పుస్తకాలు కేవలం ఉంచుకోవడే కాదు, కొనడం కాదు, మంచి పుస్తకాలను కొనాలి, మంచి పుస్తకాలను చదవాలి. వాటి నుంచి కొన్ని విషయాలనైనా కానీ మనం తెలుసుకోవాలి, ఆచరించాలి. మంచి పుస్తకాలు అంటే ఏంటి? ఈరోజు ఎక్కువ శాతము పుస్తకాలు చదవడం బంద్ అయిపోయింది. కేవలము టీవీలు చూడడము, మొబైల్స్ చూడడం అనేటువంటిది ఎక్కువైపోయింది. పేపర్ చూస్తున్నారు కానీ టుడే న్యూస్ పేపర్ ఈజ్ టుమారో వేస్ట్ పేపర్ అన్నటువంటి నేపథ్యం మన అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మనకు ఒక ఫైలింగ్ లాగా ఉండేటువంటిది, ఎప్పటికి కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేటువంటిది మరి సత్ సాహిత్యము, మంచి సాహిత్యము. అంటే మంచి సాహిత్యం అంటే ఎటువంటిది? ఈరోజు అనేక మంది నవలలు అవి ఇవి రాస్తారు, అటువంటివి కాదు. ఈ రాజకీయాలకు సంబంధించిందో, లేకుంటే ఇంకా రకరకాలటువంటి ఏదో ఆధునిక యుగం రాసినట్టు మన మహాభారతం కానివ్వండి, లేదా రామాయణం కానివ్వండి, వేదాలు కానివ్వండి, మంచి భాగవతం కానివ్వండి, మహాపురుషుల జీవిత చరిత్రలు కానివ్వండి, ఈ దేశ ధర్మాల కొరకు పనిచేసినటువంటి, ఈ దేశ సంస్కృతికి, ఈ దేశ ఔన్నత్యానికి పాటుపడ్డటువంటి స్వాతంత్ర సమరయోధులు కానివ్వండి, ఈ దేశం ధార్మికత గురించి, మరి సంస్కృతి గురించి బలిదానమైనటువంటి పోరాటం చేసినటువంటి యోధుల గురించినటువంటి జీవిత చరిత్రలు కానివ్వండి, ఉన్నత వ్యక్తులు, సమాజంలో ఉన్నత వ్యక్తులు అనేటువంటి ఒక ప్రముఖ వ్యక్తులు కానివ్వండి, సెలబ్రిటీస్, ద గ్రేట్ సెలబ్రిటీస్ అనేటువంటి వాళ్ళ నిరాడంబరమైనటువంటి, వాళ్ళు సమాజానికి దిశ నిర్దేశం చేసేటువంటి వాళ్ళ యొక్క పుస్తకాలను చదివినట్టయితే అది సత్ సాహిత్యం. కాబట్టి రెండవది మంచి సాహిత్యము చదవడం వల్ల మంచి ఆలోచనలు వస్తాయి, మంచి పనులు చేస్తారు. కాబట్టి ఈ విధంగా సత్ సాహిత్యము చదివినట్టయితే అతని జీవితంకి సార్థకత లభిస్తుందని రెండవ విషయం. ఇక మూడవ విషయం ఏంటంటే సత్ సంకల్పము. అంటే సత్ సంకల్పం అంటే మంచి ఆలోచన చేయడం అనేటువంటిది, మంచి సంకల్పము పూనుకోవడం అనేటువంటిది. నేను మంచి చేస్తాను, నేను ధర్మంగా ఉంటాను, నేను దేశ ధర్మాల కొరకు పాటుపడతాను, నా జీవితాన్ని దేశానికి అర్పిస్తాను, నా జీవితాన్ని సమాజానికి ఎంతో కొంత నా తోటి వారికి మరి సర్వీస్ అనేటువంటిది కొద్దిగా నా జీవితంలో సర్వీస్ చేస్తాను, ఈ విధంగా సమాజానికి దోహదపడతాను, ఒక ధార్మికత కానివ్వండి, ఈ విధంగా
మంచి సంకల్పము చేసినట్టయితే మరి అతని జీవితం కూడా మరి సార్థకత లభిస్తుందని, ఈ విధంగా ప్రతి మనిషి జీవితంలో ఈ 3 సత్ సాంగత్యము, మంచి వాళ్ళ సహవాసము, ఫ్రెండ్షిప్, అదేవిధంగా మంచి సాహిత్యము, మంచి గ్రంథాలు చదవడం వల్ల కానివ్వండి, లేదా సత్ సంకల్పము, మంచి ఆలోచనతోటి ఒక సంకల్పాన్ని, ఒక ప్రతిజ్ఞను, ఒక ప్రతిన బూదినట్టయితే, ఒక సంకల్పం, ఒక డిసైడ్ అనేటువంటి ఒక నిర్ణయం చేసుకున్నట్టయితే ఈ 3 విషయాల పట్ల తప్పకుండా అతని జీవితానికి సార్థకత లభిస్తుంది, అతని జీవితానికి మీనింగ్ఫుల్ అనేటువంటిది ఉంటుంది, ఒక అర్థవంతమైనటువంటి మనిషిగా బతుకుతాడని పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఈ 3 విషయాల పట్ల మనం అనుసరించడానికి ప్రయత్నం చేద్దామని మీ అందరికీ కోరుతూ, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.